దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గుర్చిన సువార్త ప్రకటించారు. ప్రభు హస్తం వారికి తోడై ఉండేది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గుర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాడు. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనుడు ప్రభు పక్షమున చేరేడు. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించారు. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. చిన్న మాట మనము ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణను బట్టి స్తోత్రములు. మీ స్వరక్తమిచ్చి మమ్మల్ని మీరు కొన్నారు. మీ సొత్తుగా మీ ప్రజగా మా ప్రభువు ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. బెంగళూరు గాస్పెల్ హాల్ను బట్టి సంఘము ద్వారా జరిగిస్తున్న మీ పనిని బట్టి వందనాలు. బాధ్యత వహించి ముందుకు సాగుతున్న బాలా బ్రదరు వారి కుటుంబాన్ని బట్టి మిగతా బ్రదర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఉన్న సంఘాలను బట్టి జరుగుతున్న మీ పనిని బట్టి స్తోత్రములు. ఈ 2 దినాల పరిచర్యలో మీ మెండైన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అల్పునైన నన్ను మరుగుపరచమని, ఏ నేలకు ఏ విత్తనం అవసరమో మీరే అందించి మహిమ పొందమని, ఈ దీనుని జ్ఞాపకం చేసుకోమని, కాని మాట నా నోట రాకుండా వినగలిగే వాతావరణాన్ని వినుబుద్ధిని పుట్టించమని, ఏ రకమైన అల్లరి లేకుండా మీ కృప అనుగ్రహించమని మా ప్రభువును వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె షార్ప్ వేస్తారా? షార్ప్ బేసిక్ ఇది అవసరం. ఒకటి పెట్టండి. మంచిది. మీ మధ్య సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన ఏర్పాటును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉన్నాం. ఈ 2 దినాల్లో మీ మధ్యకు సహవాసం చేయడానికి ప్రభు కృప చూపించారు. ఎప్పుడో శని ఆదివారం రావాలని నాకు కూడా ఆశ ఉన్నది. అదే సమయంలో బాల అన్న చాలాసార్లు అడిగారు. ఈ నెలలో ఈ విధంగా మీతో సహవాసం చేయడానికి ప్రభువు తగిన సహాయాన్ని అందించారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అదే సమయంలో సంఘక్షేమం కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఇంతవరకు కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన నడిపిస్తూ ఆయన వచ్చారు. ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి ప్రభువును మహింపరుస్తున్నాం. ఈ దినం కూడా 3 బాప్తిసం తీసుకోవడానికి ప్రభు గొప్ప ఏర్పాటును చేశారు. అందుని బట్టి కూడా ప్రభువును మహింపరుస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ పెద్దలకు ప్రేమ వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినాల్లో అపోస్తుల కార్యంలో అంత్యోకయ సంఘం వాటి విషయమై ఈ దినము రేపు కొన్ని విషయాలు మనం పంచుకుంటాం. అపోస్తుల కార్యములు అనగానే అపోస్తుల పనులు లేదా పరిశుద్ధాత్మ కార్యములు అని మనం గమనించగలుగుతున్నాం. అపోస్తుల కార్యములు అనేది 4 సువార్తలకు, పౌలు రాసినటువంటి 14 పత్రికలకు ఒక బ్రిడ్జి లాంటిది, ఒక వారాధి లాంటిది.
ఈ అపోస్తుల కార్యమే లేకపోతే పౌలు రాసినటువంటి పత్రికలు మనకు అర్థం కావు. కనుక అపోస్తుల కార్యములని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వస్తారు అని తెలియపరిచింది. 4 సువార్తల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన వచ్చాడు, ఆయన కార్యాలు జరిగించాడు అని మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం మొదలు చివరి వరకు మనం చూస్తే పరిశుద్ధాత్మ కార్యాల్లో ప్రభు రానైన క్రీస్తు ప్రభువును మనం చూడగలుగుతున్నాం. అపోస్తుల కార్యంలో ఒక సంఘ చరిత్ర, దాదాపుగా 30 సంవత్సరాల సంఘ చరిత్ర అపోస్తుల కార్యానికి ఉన్నది. ఇందులో పరిశుద్ధాత్మ కార్యములు లేదా క్రీస్తు రాయబారుల పనులు అని అంటారు. ఆ విషయాలు, వివరాలు ఎక్కువగా రాయబడి ఉన్నాయి. లూకా 2 పుస్తకాలు రాశాడు. ఈ 2 పుస్తకాల్లో థెయోఫిలాను ఉద్దేశించి సంబోధిస్తూ రాశాడు. ఒక మాట మనం చూద్దాం. 1:1 ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించితిని అని అన్నాడు. మొదటి గ్రంథము అని అన్నాడు. ఏ గ్రంథం అని అంటే మనకు తేటగా తెలుసు, లూకా సువార్త. కనుక లూకా సువార్త 1:1కి అపోస్తుల కార్యం 1:1కి ఒక్క తేడా ఉన్నది. లూకా సువార్త 1:1లో ఘనత వహించిన థెయోఫిలా అన్నాడు. కానీ అపోస్తుల కార్యం 1:1లో ఏమన్నాడు? ఓ థెయోఫిలా అన్నాడు. అంటే ఒక మాట లేదు. ఏ మాట లేదు? ఘనత అనే మాట లేదు. వాస్తవానికి థెయోఫిలా అని అంటే ఆయన రోమా గవర్నరు. థియోస్ అంటే దేవుడు, ఫిలియోస్ అంటే ప్రేమ. థియోస్ అంటే దేవుడు, ఫిలియోస్ అంటే ప్రేమ. థియోఫిలాస్ అనే మాట దేవుణ్ణి ప్రేమించేవాడు అన్న భావాన్ని ఇస్తుంది. రోమా గవర్నర్గా థెయోఫిలా ఉన్నాడు. అయితే ఎందుకు 2వ గ్రంథానికి ఘనత నేను ఉపయోగించలేదంటే లూకా సువార్త 4:15 లూకా సువార్త 4వ అధ్యాయం 15 వచనం 4:15 ఏమన్నాడు? ఆయన అందరి చేత ఘనత నొంది అన్నాడు. ఆయన అందరి చేత ఘనత నొంది అని అంటే ఆయన అనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనత ఎదుట, ఘనత ముందు థెయోఫిలా యొక్క ఘనత ఏమైంది? తేలిపోయింది. ఆయన ఘనత ఎంతది? థెయోఫిలా ఘనత ఒక రోమా గవర్నర్గా కొంతకాలం మాత్రమే ఉన్నాడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అసలైన ఘనుడు. యేసుప్రభు జన్మను గురించి రాసిన ఎక్కువగా 2 పుస్తకాలు, 2 సువార్తికులు. ఒకరు మత్తయి, రెండో వ్యక్తి లూకా. ఈ లూకా సువార్తలో ప్రభు అయినటువంటి జీవితాన్ని రాశాడు. ఆయన సంపూర్ణమైన మానవత్వాన్ని లూకా రాశాడు. ఒక మనిషి భూమి మీద ఎలా నడిచి జీవించాలో చూపించిన వాడెవరంటే లూకా మాత్రమే. పాపము లేని మానవుడిగా ఆయన పరిశుద్ధుడిగా ఎలా జీవించాడో అవి తేటగా చూపించాడు. ఆ లూకా సువార్తలో ప్రభువుని గురించి, ఆయన జన్మను గురించి రాశాడు, ఆయన జీవితాన్ని గురించి రాశాడు, ఆయన జరిగించిన కార్యాల గురించి రాశాడు, ఆయన మరణాన్ని గురించి రాశాడు, ఆయన పునరుద్ధానాన్ని గురించి రాశాడు. రాసి ఒక మాట అన్నాడు, ఆయన అందరి చేత ఘనత నొందాడు. రోమా గవర్నరు కొందరి చేత ఘనత నొందాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందరి చేత ఘనత నొందాడు. ఆయన ఘనత వేరు, ఆయన ఘనత వేరు. అందుకే 2వ పుస్తకాన్ని రాస్తూ ఏమన్నాడంటే ఘనత తీసేసి ఓ థెయోఫిలా అన్నాడు. అసలైన ఘనుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఘనత ముందు మన ఘనత తేలిపోతుంది. ఈ పుస్తకాన్ని తేటగా రాశాడు. లూకా ఒక వైద్యుడు,
మామూలు వైద్యుడు కాదు, ప్రియుడైన వైద్యుడు. వైద్యులు అవసరం, కానీ ప్రియమైన వైద్యులు అవసరం. మీరు ఎప్పుడైనా క్యారెక్టర్ స్టడీ చేయొచ్చు. ప్రియుడైన వైద్యుడు అంటే, వైద్యుడు అనగా గాయాన్ని బాగు చేసేవాడు, గాయాన్ని రేపేవాడు కాదు, కట్టుకట్టేవాడు, స్వస్థపరిచేవాడు, నెమ్మదిపరిచేవాడు. అటువంటి లూకాగా ఉన్నాడు. లూకా చివరి వరకు పౌలుతో పాటు ఉన్నాడు. చివరి పత్రిక రాస్తూ ఉండగా ఎవరున్నారంటే, లూకా విషయం మాత్రమే ఉంది. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. చివరి వరకు ఉన్నాడు. లూకా గొప్ప సేవకుడేం కాదు, ఒక సంఘ పెద్ద కాదు, ఒక సామాన్యమైన విశ్వాసిగా చివరి వరకు పౌలుతో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నాడు, కన్నీళ్లలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అన్ని పరిస్థితుల గుండా లూకా వచ్చాడు. పౌలుతో కలిసి సేవా జీవితంలో సాగించినవాడు. ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, దైవ గ్రంథాన్ని ఎంతమంది రాశారు? సుమారుగా 40 మంది రాశారు. ఈ 40 మందిలో ఒకే ఒక్క అన్యుడు ఎవరంటే లూకా మాత్రమే. ఒక అన్యుణ్ణి దైవ గ్రంథాన్ని రాయడానికి ప్రభు ఉపయోగించాడు. ఎంత గొప్ప ధన్యత ఉన్నది! లూకా సువార్త మాత్రమే కాదు, అపోస్తుల కార్యములు రాసినట్టుగా తేటగా మనం చూడగలుగుతున్నాం. ఇది ఒక సేవా వివరాలు అందించబడినటువంటి పుస్తకం. ఇందులో 3 విభజనలు మనం చేసుకోవచ్చు, 3 రకాలుగా. ఒకటి, మొదటి 7 అధ్యాయాల్లో యెరూషలేములో సంఘము సాక్ష్యము కలిగి ఉన్నది. ఆ తర్వాత 8 నుండి 12వ అధ్యాయం వరకు, 8 నుండి 12 వరకు యూదయ సమరయ ప్రాంతములో సంఘము సాక్ష్యము కలిగి ఉన్నది. ఆ తర్వాత 13 నుండి చివరి వరకు బూదిగంతముల వరకు సంఘము సాక్ష్యము కలిగి ఉన్నది. ఈ 3 భాగాలు. ఒకటి, మొదటి 7 అధ్యాయాలు సంఘ సాక్ష్యం యెరూషలేములో, 8 నుండి 12 అధ్యాయాలు సంఘ సాక్ష్యం యూదయ సమరయ ప్రాంతంలో. ఆ తర్వాత 13 నుండి 28 వరకు సంఘ సాక్ష్యం బూదిగంతముల వరకు. ప్రారంభంలో సంఘము యెరూషలేములో ఉంది. సార్వత్రిక సంఘ ప్రారంభం యెరూషలేములోని. వారు ఏం చేశారంటే, మొదటి అధ్యాయం ఒక మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములనంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. యెరూషలేములో సాక్షులుగా ఉండాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు? యూదయ సమరయ దేశముల్లో బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలన్నాడు. కానీ వారు ఏం చేశారంటే యెరూషలేములోనే ఆగిపోయారు. వారు యెరూషలేములోనే ఉన్నాడు. పాత నిబంధనలో ఒక మాట, ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని చెప్పారు. కానీ వారు ఏం చేశారు? 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు మనము భూమి అన్నంతటా చెదరి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మీరు చెదరిపోండి అని అన్నాడు. మనిషి యొక్క ఆలోచన ఏంటంటే చెదరి పోకూడదు. ఆది అపోస్తుల కార్యం 1:8 ప్రకారం మీరు యెరూషలేములో మాత్రమే కాదు, యూదయకు వెళ్ళండి, సమరయకు వెళ్ళండి అంటే వారు ఏం చేశారు? సువార్త ఎక్కడ? యెరూషలేములోనే. స్తుతికుడికి ఎక్కడ? యెరూషలేములోనే. కరపత్రికలు పంచేది ఎక్కడ? యెరూషలేములోనే. ఎవరికైనా వ్యక్తిగతమైన సేవ చేయాలి ఎక్కడ? అంటే వారు యెరూషలేమును వదిలి బయటికి వెళ్ళిన వాళ్ళు కాదు. యెరూషలేము వదిలిపెట్టండి, యెరూషలేములో ఉన్నారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్ అయ్యి ఒక స్థలానికి వస్తే ఆ స్థలానికి అలవాటు పడ్డ తర్వాత ఆ స్థలం వదిలి వెళ్ళిపోరు. ఎందుకు? ఆ స్థలానికి పూర్తిగా అలవాటు పడి
ఇది ఇంకా బాగుంటుంది కనుక ఇక్కడి నుంచి వదలరు. ఎంతమంది బెంగళూరు వచ్చి వెనక్కి బాగాలేదు పోకుండా ఉన్నారు మీరు గమనించారా? వచ్చిన ప్రతి వ్యక్తి కూడా బెంగళూరులోనే ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలామంది ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్తే సెటిల్ అయిపోతాం, అక్కడి నుంచి కదలం, ఇంకా పూర్తిగా అక్కడే ఉండిపోతాం. మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇచ్చిందనుకోండి, మళ్ళీ ఏమైనా స్లిప్ పంపిస్తారు తెలుసా, ట్రాన్స్ఫర్ రాకుండా ప్రార్థన చేయండి అంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పోరు. మళ్ళీ మా చిన్నాన్న నల్గొండలో ఉన్నాడు, ఆనంద్ బాబు అని. గుంటూరు నుండి ట్రాన్స్ఫర్ అయ్యి నల్గొండకు వచ్చినప్పుడు దయచేసి నేను ట్రాన్స్ఫర్ మనలో వెనక్కి వచ్చేటట్టుగా ప్రార్థన చేయమన్నాడు. అక్కడికి వెళ్ళి ప్రారంభించి పని కూడా ప్రారంభించాడు. సంఘం ఏర్పడింది, ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు అంటాను, అంకుల్ ఎప్పుడైనా నల్గొండ వదులుతారంటే అమ్మ లేదు సంఘం ఉందన్నాడు. సంఘం ఏర్పడింది, అక్కడ పరిచర్య ఏర్పడింది. ఇప్పుడు ఆ స్థలాన్ని వదిలిపెట్టి రావడానికి ఇష్టపడట్లేదు. మనం కూడా అంతే, ఒక స్థలానికి వెళ్తే అక్కడ వాతావరణానికి, అక్కడ ఉన్నటువంటి అలవాట్లకు, అక్కడ ఉన్నటువంటి లబ్ధీలకు, వాటి అనుకూలతలకు మనం అలవాటు పడి అక్కడ ఉండిపోతాం, అక్కడ నుంచి రాము. కానీ యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగింది. హింస కలగగా యెరూషలేము సంఘములో ఉన్నటువంటి కొందరు వారు అంత్యోకయకు వెళ్ళారు. అప్పుడు యూదయ సమరయ ప్రాంతాలకు పరిచర్య సాగించబడింది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున వారు ఏం చేశారు? అపోస్తులుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. యూదయకు వెళ్ళారు, సమరయకు వెళ్ళారు, చెదిరిపోయి వారు సువార్త పని సాగిస్తూ వచ్చారు. ఆనాటి దినాల్లో సంఘానికి హింస సంఘములో ఉన్న వారి వల్ల కలగలేదు, కానీ బయటి వారి వల్ల సంఘానికి హింస కలిగింది. బయటి వారి వల్ల హింస కలగగా వారు చెదిరిపోయారు. కొన్నిసార్లు నేటి దినాల్లో సంఘము లోపలి వారి ద్వారా హింస కలుగుతుంది. ఆనాటి దినాల్లో బయటి వారి ద్వారా హింసలు వచ్చాయి. వారు యూదయకు వెళ్ళారు, వారు సమరయకు వెళ్ళారు, వారు సువార్త ప్రకటిస్తూ వారు వచ్చారు. కనుక 8 నుండి 12వ అధ్యాయం వరకు యూదయ సమరయ ప్రాంతములో సంఘాలు ఇప్పుడు విస్తరించాయి. కాబట్టి ప్రారంభములో యెరూషలేము సంఘం, అది సార్వత్రిక సంఘం. ఆ తర్వాత సంఘాలు అనే మాట ఉపయోగిస్తూ వచ్చాడు. ఉదాహరణకు ఒక మాట మనం చూద్దాం. 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతా ఏమన్నాడు? సంఘము అని అన్నాడు. సంఘము అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత 16వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యం 16:5. గనుక సంఘములు అని అన్నాడు. సంఘము అని అన్నాడు, ఇప్పుడేమన్నాడు? సంఘములు అని అన్నాడు. అవి విస్తరిస్తూ వచ్చాయి. పౌలు 3 మిషనరీ యాత్రలు అపోస్తుల కార్యంలో జరిగించాడు. అందులో యెరూషలేమునందు సువార్త ప్రారంభమైంది. యెరూషలేము అనేది ఒక మత కేంద్రం. రోమాలో సువార్త ముగించబడింది. రోమా అనేది ఒక రాజకీయ కేంద్రం. యెరూషలేము మత కేంద్రం, రోమా అనేది ఒక రాజకీయ కేంద్రం. అలా అయితే 3 మిషనరీ యాత్రలు పౌలు జరిగించాడు. 13, 14 అధ్యాయంలో మొదటి మిషనరీ యాత్ర ఎక్కడ ఆయన చేశాడంటే చిన్న ఆసియాలో సేవ జరిగించాడు. చిన్న ఆసియాలో సేవ జరిగించాడు. ఇది 1100 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. రెండవ మిషనరీ యాత్రలో 15వ అధ్యాయం 36 నుండి 15వ అధ్యాయం 36 నుండి 18వ అధ్యాయం 22 వరకు రెండవ మిషనరీ యాత్ర సేవ జరిగించాడు. ఇది 1500 మైళ్ళ దూరం తన యొక్క సేవ ముందుకు సాగింది. ఇది ఎక్కడంటే యూరప్ ఖండంలో సువార్త పని జరిగించాడు. మూడవ మిషనరీ యాత్ర 18వ అధ్యాయం 23 నుండి 18వ అధ్యాయం 23 నుండి 21వ అధ్యాయం 4వ వచనం వరకు. ఇది ఎక్కడ చేశాడంటే ఆసియాలో, యూరప్లో సేవ జరిగించాడు. ఇది కూడా 1500 మైళ్ళు. మొదటి మిషనరీ యాత్రలో 1100 మైళ్ళు,
రెండవ మిషనరీ యాత్రలో 1500 మైళ్ళు, మూడవ మిషనరీ యాత్రలో 1500 మైళ్ళ దూరము సాగింది. అంత సుదీర్ఘంగా పరిచర్య సాగించినటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఇందులో ముఖ్యంగా పేతురు ఉన్నాడు, యోహాను, వారి పరిచర్య మనం చూస్తాం. సమరయ ప్రాంతంలో ఫిలిప్పు పరిచర్య ఉన్నది. స్టెఫను, పరిచారకుడైన స్టెఫను పరిచర్య ఉన్నది. అంత మాత్రమే కాదు, పౌలు, బర్నబా, తీతు వీరి పని జరిగించారు. ఈ విధంగా ప్రాముఖ్యంగా కొంతమంది సేవ జరిగించినట్టుగా అపోస్తుల కార్యములో మనం చూడగలుగుతున్నాం. మీరు ఎప్పుడైనా చదివితే అపోస్తుల కార్యములో 100 మంది కంటే ఎక్కువ పేర్లు ఉన్నాయి. దాదాపుగా 110 మంది పేర్లు వ్రాయబడి ఉన్నాయి. ఇందులో ఇదొక సంఘ చరిత్ర. ఇది చదవడానికి బాగానే ఉంటుంది, అన్ని విషయాలు, వివరాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు అనే మాట 70 సార్లు రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యాన్ని మరొక మాట అంటారు, ఇది 5వ సువార్త అని కూడా అంటారు. 5వ సువార్త అని కూడా అంటారు. ఈ యొక్క రాత్రి సమయంలో కొన్ని విషయాలు, అంత్యోకయలో పరిచర్య ఎలా సాగిందో ఆ విషయాలు చెప్పి నేను దాటి ముందుకెళ్తాను. ఉపోద్ఘాతం అని ఎక్కువ కాకుండా రేపు కూడా కొన్ని విషయాలు ఇస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంత పెద్దగా ఉంటే వర్తమానం ఇంకెంత ఉంటుంది అనుకుంటారు. అందుకు అపోస్తుల కార్యములు ఒక మాట మనం చూద్దాం. 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య విస్తరించింది అని అన్నాడు. సంఘం విస్తరిస్తూ వచ్చింది, పరిచర్య సాగింది. 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. ప్రారంభములో ప్రభువుని నమ్మిన బిడ్డలను ఏమన్నారు? శిష్యులు అని అన్నాడు. శిష్యులు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? 28:19. కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిస్తులుగా చేసుకోండి అని ఉందా, చేయుడు అని ఉందా? ఈ నేటి దినాల్లో చాలామంది శిష్యులుగా చేసుకుంటున్నారు. కొంతమంది అంటారు నా శిష్యుడు అని అంటారు. గురు శిష్యులు అనేది బయట మనం చూస్తాం, కానీ సంఘాల్లో శిష్యుడు లేడు. మనం అందరం ఎవరు? మనం ప్రభు యొక్క శిష్యులమే. మనం ప్రభు యొక్క శిష్యులం అంతే. శిష్యురాండ్రు అని అన్నాం అని ఉన్నా కూడా ఎవరి శిష్యులు, ఎవరి శిష్యురాండ్రు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. కొన్ని సంఘాల్లో నా శిష్యుడండి అని అంటారు. మా శిష్యులు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు ఉన్నట్టుగా కొంతమంది సేవకులకి శిష్యులు ఉన్నారు. వాళ్ళు ముందు వెళ్తుంటే వాళ్ళ బైబిల్ పట్టుకుని పోయేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంచి మోసుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క వస్తువులు మోయకూడదని కాదు, కొన్ని స్థలాల్లో చూస్తే స్టేజ్ ఎక్కేంత వరకు వాళ్ళు ఉంటారు. ఆయన స్టేజ్ ఎక్కగానే వీళ్ళు దిగెళ్తారు. ఇది మరీ అతి ఎక్కువగా ఓవర్గా చేస్తారు. దైవగణాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఎక్కువగా చేయడం కాదు. మనమందరము క్రీస్తు ప్రభు యొక్క శిష్యులం. నీవైనా నేనైనా. కొంతమంది వాక్యం నేర్చుకోవచ్చు, కానీ ఎక్కడైనా పాఠాలు నేర్చుకోవచ్చు, కానీ తప్పులేదు. కానీ నేను ఫలాని వ్యక్తి యొక్క శిష్యుణ్ణి అని అనడానికి వీల్లేదు. ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలందరం కూడా ఆయన రక్తధారల చేత కడగబడిన నీవైనా నేనైనా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులం. కనుక ప్రభు నమ్ముకున్న వారిని ప్రారంభంలో ఏమన్నారు? శిష్యులు అని అన్నారు. ఇంకేమన్నారు? 9వ అధ్యాయం 13వ వచనం, అపోస్తుల కార్యం 9:13. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులు అని అన్నాడు. రెండవది, ఆ శిష్యులను ఏమన్నారు? పరిశుద్ధులు అని అన్నాడు. పరిశుద్ధులు అని అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 1:1, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు. కనుక ప్రభు నమ్ముకున్న బిడ్డలను ఇప్పుడు ఏమన్నారు? పరిశుద్ధులు. పవిత్రత కలిగిన వారు, పరిశుద్ధపరచబడిన వారు.
ఆయన రక్తధారల చేత కడబడినటువంటి నీవు నేను మనం ఎవరమంటే పరిశుద్ధులం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చెప్పాడు, క్రీస్తు ప్రభు చేత పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. మనము పరిశుద్ధులం, మనము పవిత్రులం. అందుకే అన్నాడు సంఘము పరిశుద్ధమైనది, సంఘములో ఉన్న విశ్వాసులు ఎవరు? పరిశుద్ధులు. 93వ కీర్తన 5లో అన్నాడు, యెహోవా ఎన్నటెన్నటికి నీ యొక్క మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలం అన్నాడు. ఆయన సంఘానికి ఏది అనుకూలం? పరిశుద్ధత అనుకూలం. ఈ మైక్ ఉంది, ఇది ఎవరికి అనుకూలం? దేవునికా మనకా? దేవునికా? ఆయనకి వినపడ్డానికా మనకి వినపడ్డానికా? మనకు. కుర్చీలు ఎవరికి? మనకు. పైన ఫ్యాన్ ఎవరికి? మనకు. కానీ ఆయనకి ఏది అనుకూలం? పరిశుద్ధత. పరిశుద్ధపరచబడ్డాం గనుక మనము పరిశుద్ధులం. పరిశుద్ధులు అంటే ఒక స్థలంలో పరిశుద్ధులని కాదు, అన్ని స్థలాల్లో పరిశుద్ధులు. పేతురు రాసిన మొదటి పత్రిక ఒక వచనం చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. చివరి వరుస, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు. పరిశుద్ధత అనేది సమస్త ప్రవర్తన. అంటే సంఘములో ఎంత పరిశుద్ధులుగా ఉంటామో ఇంటి దగ్గర కూడా ఎలా ఉండాలి అంటే సమస్త ప్రవర్తన. అంటే ఏ స్థలానికి వెళ్ళినా పరిశుద్ధులుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సహోదరులు కొన్ని తెల్ల చొక్కాలకు బనియన్లకు బ్లూ పెడతారు. ఆ బకెట్లో బ్లూ వేసిన తర్వాత ఆ చుక్కలు పడ్డ తర్వాత ఆ బ్లూ చుక్కలు పైన ఉంటాయా, మధ్యలో ఉంటాయా, కింద ఉంటాయా? మొత్తం ఉంటాయి కదా. అంటే ఎక్కడ ఎక్కువ ఉంటుంది? కలిపామనుకో, ఎక్కడ ఎక్కువ ఉంటుంది? అంత సమానం. పైన ఎంత ఉంటుందో మన. అందుకే ఒక విశ్వాసి సంఘములో ఎంత పరిశుద్ధత కలిగి ఉంటాడో వ్యక్తిగతంగా కూడా అంతే పరిశుద్ధత. సమస్త ప్రవర్తన అంటే నా నడక సంఘములో ఎలా ఉందో బయట కూడా అలాగనే ఉండాలి. ఆఫీసులో నేను ఎలా ఉన్నానో ఇంట్లో కూడా అలాగనే ఉండాలి. పరిశుద్ధత అనేది ప్రాంతాన్ని బట్టి మారకూడదు. నా పరిశుద్ధత చూడండి, సంఘానికి వస్తే మనం వందనాలు చెప్తే మనంత భక్తిపడు ఇంకొకరు ఉండరు. అంత వినయంగా విధేయతగా ఎంత వంగిపోతామో కొన్నిసార్లు. కానీ పర్సనల్ లైఫ్లో వ్యక్తిగతంగా కొన్నిసార్లు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం. మన మొబైల్స్ విషయాల్లో పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం. వ్యక్తిగతమైన వ్యాపకాలు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఒకటి, ప్రభువు నమ్మిన బిడ్డలను శిష్యులు అని అన్నారు. రెండవది, వారిని ఏమన్నారు? పరిశుద్ధులు అని అన్నాడు. మూడవది మరొక వచనాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం 30వ వచనం. 9:30 అపోస్తుల కార్యం 9:30. సహోదరులు దీనిని తెలుసుకొని అని అన్నాడు. ఏమన్నారు? ప్రభు నమ్మిన బిడ్డలను ఏమన్నారంటే సహోదరుడు. సహ ఉదరుడు అంటే ఒకే ఉదరము నుండి వచ్చినవాడు. మనమందరము సహోదరులు కనుక ఒకరెక్కువ ఒకరు తక్కువ అని కాదు. మనమందరము క్రీస్తు రక్తధారల చేత కడగబడ్డాము గనుక మనలను సహోదరులని ఆయన పిలిచాడు. మరొక మాట, 10వ అధ్యాయం 45వ వచనం. అపోస్తుల గారి 10:45. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అని అన్నాడు. ప్రభు నమ్మిన బిడ్డలను ఏమన్నారు? విశ్వాసులు అని అన్నారు. కనుక శిష్యులు అని అన్నారు, పరిశుద్ధులు అని అన్నారు, సహోదరులు అని అన్నారు. తర్వాత ఏమన్నారు? విశ్వాసులు. మనం ఆయన రక్తధారల చేత కడమైనటువంటి నీవైన నేనైనా విశ్వాసులు. శిష్యుల సంఖ్య విస్తరించింది, పరిచర్య విస్తరించింది. దాదాపుగా ప్రారంభ దినాల్లో యెరూషలేములో
2,00,000 జనాభా ఉన్నారు. 1,00,000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఆ 1,00,000 మంది నమ్ముకొని విస్తరిస్తూ ఉండగా, వ్యాప్తి జరుగుతూ ఉండగా వేలకు వేలగా సంఖ్య విస్తరించింది. అయితే ఆ సంఘానికి హింస కలిగింది. 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస అన్నాడు. సంఘమునకు గొప్ప హింస కలిగింది. ఆ హింస ఎవరి ద్వారా ఎక్కువగా ఏర్పడింది అని అంటే పౌలు ద్వారా ఏర్పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు వారిని ఎంకరేజ్ చేశాను, కీడు కలిగించాను, నష్టము